వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో 5 ఏళ్ల పాటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో సకల శాఖల మంత్రిగా అంతకు మించి సర్వాధికారిగా చలామణి అయ్యారు అనేటువంటి విమర్శలు ఎదుర్కొన్న విమర్శలు అంటే మళ్ళీ నన్ను విమర్శిస్తారు. విమర్శలు కాదు, నిజంగానే ఆయన చలామణి అయ్యాడు. సజ్జల రామకృష్ణారెడ్డి ఆస్తుల వివాదం ఇప్పుడు చాలా గట్టిగా ముదురుతోంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గత ప్రభుత్వ పెద్దలు, వాళ్ళ అనుచరులు, ఆర్థిక వ్యవహారాలు, వాటి మీద విచారణలు, ఆరోపణలు ఒక్కొక్కటిగా కొండ తవ్వితే కలుగులోంచి ఎలక్కాదు, ఏకంగా ఏనుగే వస్తోంది. అయితే 5 ఏళ్లుగా అధికార వ్యవస్థలో కీలకంగా వ్యవహరించారు అన్నటువంటి సజ్జల రామకృష్ణారెడ్డి ఆస్తుల లెక్క పూర్తి స్థాయిలో ఎప్పుడు బయటపడుతుంది, ఆ లెక్కల మూటల బరువు ఎప్పుడు బయటపడుతుంది అన్నది ఇంకా ప్రశ్నగానే ఉండిపోయింది. ఆయన రాజకీయ జీవితంలో ప్రత్యక్ష ఎన్నికల్లో ఎక్కడా పోటీ చేయలేదు. సో ఎన్నికల అఫిడవిట్ల రూపంలో ఆయన ఆస్తుల అధికారిక వివరాలు ప్రజలకి తెలియవు, అందుబాటులో లేవు చాలా క్లియర్గా. అయితే మరి ఆయన ఆస్తుల వివరాలకు సంబంధించి ముందుగా అసలు ఆయన ఎక్కడ స్టార్ట్ అయ్యాడో చూడాలిగా. సజ్జల రామకృష్ణారెడ్డి ఒకప్పుడు ఉదయం అనేటువంటి ఒక ప్రముఖ పత్రికలో సబ్ ఎడిటర్గా తన వృత్తిని ప్రారంభించారు. ఆ కాలంలో ఆయనతో పనిచేసినటువంటి పలువురు జర్నలిస్టులు ఇప్పటికీ కూడా చెప్తే కొంతమంది గురించి బాధేస్తుంది. ఒక పూట తింటే ఇంకో పూట సరిగ్గా గడవనటువంటి పరిస్థితుల్లో ఆ జర్నలిస్టులు వాళ్ళ జీవితం గడుపుతున్నారు. కొంతమంది అతి సాధారణ జీవితం గడుపుతున్నారు, కొంతమంది ఏదో మధ్యస్థ జీవితం. కానీ జగన్మోహన్ రెడ్డి కుటుంబానికి పిఆర్ఓగా, తర్వాత సాక్షి మీడియాలో కీలకమైనటువంటి బాధ్యతల్లోనూ, ఆ తర్వాత ప్రభుత్వ సలహాదారుగా ఎదిగినటువంటి సజ్జల ఆర్థికంగా ఇంత స్థాయికి ఎలా చేరుకున్నారు అన్నటువంటి ప్రశ్నలే ఇప్పుడు వినిపిస్తున్నాయి. ఒక సాధారణ జర్నలిస్ట్ స్థాయి నుంచి ఒక పెద్ద ఆర్థిక స్థాయికి ఎదిగిన ఆయన ప్రయాణం మీద సమగ్రమైనటువంటి విచారణ జరగాలి అన్న డిమాండ్లు చాలా స్పష్టంగా వినిపిస్తున్నాయి. సజ్జల కుటుంబానికి సంబంధించి ఆస్తుల మీద వివాదాలు ఇప్పటికే వెలుగులోకి వస్తున్నాయి. అందులో ముఖ్యంగా వైఎస్ఆర్ కడప జిల్లా చింతకొమ్మదిన్నె మండల పరిధిలో సుగాలిబీడికి చెందినటువంటి సజ్జల కుటుంబ సభ్యులకు సంబంధించిన భూముల వ్యవహారం చర్చనీయాంశం అవుతోంది. దాదాపు 146 ఎకరాల 75 కుంటల ఈ భూములు మొత్తం రెవెన్యూ, అటవీ శాఖల సంయుక్త సర్వేలో సుమారు 63.72 ఎకరాల ప్రభుత్వ, అటవీ, డీకేటీ భూముల ఆక్రమణ జరిగింది అని చెప్పి అధికారులు గుర్తించారు. ఈ భూముల్ని ఎస్టేట్లో కలిపేసినట్లు ఆరోపణలు వచ్చాయి. అనంతరం జిల్లా యంత్రాంగం ఈ భూముల మీద చర్యలు ప్రారంభించి హెచ్చరిక బోర్డులు కూడా పెట్టింది, మొత్తం స్వాధీనం చేసుకుంది. సో ఇక్కడి నుంచి మొదలైంది. మరి గత 5 ఏళ్ల వైసీపీ పాలనలో ప్రభుత్వ నిర్ణయాలు, ప్రధానంగా ఉన్నటువంటి నిర్ణయాలు, అలాగే బదిలీలు, భూముల కేటాయింపులు, గనుల లీజులు, కాంట్రాక్టులు, దానికి టెండర్లు మరి ఎవరికి ఇవ్వాలి, ఇన్ని అంశాల్లో వాట్ నాట్ A to Z సజ్జల రామకృష్ణారెడ్డి ప్రభావం ఖచ్చితంగా ఉంది. ఇవి రాజకీయ ఆరోపణలు కాదు, కనిపిస్తున్న వాస్తవాలు. వీటికి సంబంధించి ఆర్థిక లావాదేవీలు, బినామీ నెట్వర్క్లు, వీటి మీద ప్రభుత్వం అంతర్గతంగా నిఘా పెట్టినట్లుగా ఒక విషయం తెలుస్తోంది. ఈ వ్యవహారాలకు సంబంధించిన వివరాలు అధికారిక దర్యాప్తుల్లో పూర్తిగా బయటకు వస్తేనే అసలు పిక్చర్ మొత్తం అంతా క్లారిటీ ఉంటుంది. సలహాదారుగా ఉంటూ తెర వెనుక ఎంతటి ఆర్థిక ప్రభావాన్ని చూపారు అన్నది దర్యాప్తు నివేదికలకి అవన్నీ వచ్చిన తర్వాత స్పష్టతకు వస్తుంది. అయితే ఇక్కడ ఇంకొక ట్విస్ట్ ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి పిఏ కే నాగేశ్వర రెడ్డి, ఆయన ఆస్తులే ఇన్ని వందల కోట్లు అనేది ఉంది. కేవలం జగన్మోహన్ రెడ్డి పిఏ, ఒక పిఏకే అన్ని వందల కోట్ల ఆస్తులు వస్తే కుటుంబానికి పిఆర్ఓ, సాక్షి పత్రికలో కీలకమైనటువంటి రోలు, ఇక ప్రభుత్వంలో ముఖ్యమంత్రి అంటే జగన్మోహన్ రెడ్డి కాదేమో సజ్జల రామకృష్ణారెడ్డి అనేమో అనేంత స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తికి ఇంకెంత ఉండాలి? మరి వాటి లెక్కలు ఏమవుతాయి? వాటి లెక్కలన్నీ మరి ఎప్పుడు ఏసీబీ వాళ్ళ, లేదంటే సిట్టా, ఇంకోట ఏంటి ప్రభుత్వం ఎప్పుడు తెలుస్తుంది? ఎందుకంటే మొన్నే పవన్ కళ్యాణ్ గారు అటవీ శాఖ నుంచి ఆ 63.72 ఎకరాలని మొత్తం వెనక్కి తీసుకున్నారు. అలాగే పెద్దిరెడ్డి కూడా చెక్ పెట్టారు సైలెంట్గా. ఆ రోజు ఏరియల్ సర్వే చేసి మొత్తం అంతా తీసింది దీని గురించేగా. ఇదిగో ఇక్కడ ఇలా కబ్జా చేశారు, అక్కడ ఒక రాజమహల్ కట్టుకున్నారు చక్కగా. దేనికయ్యా అంటే అక్కడ ఉండేటువంటి కూలి పనులు చేసుకునే వాళ్ళు, పని వాళ్ళ కోసం కట్టింది అని చెప్పి పెద్ద మాట మాట్లాడారు. ఇక్కడ సజ్జల దగ్గరకు వచ్చారు కూడా సేమ్ టు సేమ్, అదంతా మా కుటుంబ ఆస్తి. ఏంటి? అటవీ కుటుంబ ఆస్తి, డీకెట్టి పట్టాలు కుటుంబ ఆస్తి, అసైన్ భూములు కుటుంబ ఆస్తి, అన్నీ ఎక్కడి నుంచి వచ్చాయి ఇవన్నీ కూడా? అలాగే మదనపల్లి సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్ తగలబడినటువంటి ఘటన ఇంకా పూర్తిగా దాని నుంచి వివరాలు రాలా.
దాంట్లో కూడా ఇక్కడ సజ్జల హస్తం ఉంది అనేటువంటి ఆరోపణలు బలంగానే ఉన్నాయి పెద్దిరెడ్డి తర్వాత. అక్కడ బయటపడితే వైఎస్ఆర్ కడప జిల్లా కావచ్చు, పక్కన ఉన్నటువంటిది కావచ్చు, మొత్తం అన్ని లెక్కలు బయటకు వస్తాయి అనేది చాలామంది చెప్తున్నటువంటి అంశం. మరి ఈ మంచి ప్రభుత్వంలో సజ్జల ఆ మూటల వ్యవహారం, ఆ మూటల బరువు ఎంత అనేది ఎప్పటికి తేలుతుంది అన్న ప్రశ్న మిగులుతోంది. సో దర్యాప్తు సంస్థల నివేదికలు రావాలంటున్నారు. మరి దర్యాప్తు సంస్థలు ఎక్కడ చేస్తున్నాయి, ఏం చేస్తున్నాయి అనేది ప్రస్తుతానికి ఇంకా స్పష్టత లేదు. మరి మంచి ప్రభుత్వం కాన్సన్ట్రేట్ చేసిందా? ఎందుకంటే ఇవేవి కూడా ఒక వ్యక్తికి సంబంధించి ఆస్తులు కాదు, ప్రైవేట్ ఆస్తులు కాదు, ఇవి ప్రజల ఆస్తులు. ఈరోజు ప్రభుత్వం ఉంటుంది, రేపు పొద్దున ప్రభుత్వం మారుతుంది, ఆ తర్వాత ఇంకొకటి వస్తుంది, కానీ ఇక్కడ ఉండేటువంటిది ప్రజలే, వ్యవస్థే. ఈ మనుషులందరూ ఉండొచ్చు పోవచ్చు, కానీ వాస్తవాలు బయటికి రావాలి. ప్రజల ఆస్తి ప్రజలకే చెందాలి. దీన్ని అడుగుతున్నారు. అందుకే మరి పవన్ కళ్యాణ్ గారు ఆల్రెడీ చేయాల్సింది చేశారు. ఇక తదుపరి కూటమి ప్రభుత్వం చేయాల్సింది చాలా స్పష్టంగా చేయాల్సిన అవసరం ఉంది అంటున్నారు. ఎప్పుడు చేస్తారు వేచి చూడాల్సిందే. దీని మీద మీ అభిప్రాయం తెలియచేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా.